మీడియా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం కూడా భరించలేని బాధ ఏదో సమయంలో ఎదుర్కొంటుందండి. అలాంటి ఒక తీరని లోటు ఎదుర్కొంటున్న మా కుటుంబం తరఫున మాట్లాడడానికి ముందుకు రావడం జరిగిందండి. మా నాన్నగారి మరణం మా కుటుంబానికి తీరని లోటు అండి. ఎన్ని గంటలు లేవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక పసిపిల్లల్లా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారండి ఆయన. ఈరోజు చెప్పడానికి చూడడానికి లేని చీకటి పరిస్థితుల్లో ఇవాళ మా కుటుంబం ఉందండి. ఇంత బాధాకరమైన విషయంలో మీరందరూ తోడడం, కొంతమందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనే భావంతో ఈవేళ మీ ముందుకు రావడం జరిగిందండి. ముందుగా నా తండ్రి గారు నీరసపడ్డ క్షణం నుంచి నేటి వరకు కూడా జరుగుతున్న ప్రతి విషయం ఎంతో గౌరవంతో, హుందాగా, చాలా సున్నితంగా మీడియా పెద్దలందరూ కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారండి. మా బాధ మీ బాధగా భావించి మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రింట్ మీడియా పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పెద్దలందరికీ కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు చేసిన పనులు, ఆయన చరిత్ర అంతా కూడా పేపర్లోని, టీవీల్లోని, డిజిటల్ మీడియాలో చేస్తారని తెలిసిందండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్, మీడియా పెద్దలందరికీ కూడా. రెండవది, సింధు హాస్పిటల్ యాజమాన్యానికి మా నాన్నగారు చాలా సీరియస్ కండిషన్లో ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయిన క్షణం నుంచి కూడా ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే ఆలోచనతో నిరంతరం వాళ్ళు వైద్య సేవలు అందించడం జరిగిందండి. అయితే విధి ఆటలో ఓడిపోయినప్పటికీ ఆ హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎక్కడ రెండో ఆలోచన లేకుండా కష్టపడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అతి ముఖ్యంగా ఆ హాస్పిటల్ యజమాని అయిన చైర్మన్ గారు శ్రీ మండి పార్థసారథి గారు అనేక సార్లు మా నాన్నగారిని చూడడానికి వచ్చి మాకు ధైర్యం చెప్పి ఆయన్ని నడిపించి పంపించాలి, ఏదో విధంగా ఆయనకి న్యాయం చేయాలి మనం అని డాక్టర్లతో నిరంతరం మాట్లాడుతూ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఆయనకి అత్యంత లేటెస్ట్ వైద్యాన్ని అందించారండి. ఆయన మానవత్వానికి, ఆయన సేవకి, ఆయన మా కోసం ఇచ్చిన సమయానికి ఎప్పటికీ మా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటుందండి. ఇదంతా ఒకే ఒక వ్యక్తి వల్ల జరిగిందండి. అత్యంత ప్రత్యేకమైన, మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారి పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామండి. నా తండ్రి గారు హాస్పిటల్లో జాయిన్ అయిన క్షణం నుంచి కూడా మరణించే క్షణం వరకు ఆయన ఏదో విధంగా బ్రతికించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఇంత అంత కాదండి. ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి నిరంతరం, గిరి ఎలా ఉంది, ఏం కావాలి, నన్ను ఏం చేయమంటావు, నాకే చెప్పడం కాకుండా డాక్టర్లతో ప్రపంచంలో ఆయనకి పనిచేసే మందు ఏ మూలన్నా తెప్పించండి, ఏ డాక్టర్ ఈయనకి నయం చేస్తాడో ఆయన రప్పించండి అని ప్రతిసారి ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మాతోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఒక్క క్షణం ఉందండి, ఆ క్షణం గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన పట్ల గౌరవంతో మనసు పొంగుతుందండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయం దగ్గరికి వచ్చి వారే స్వయంగా మా నాన్నగారు పాడి మోయడం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఆయన చేయడం అనేది మేము మర్చిపోలేమండి. ఇది ఒక వ్యక్తి ఒక రాజకీయ లబ్ధి కోసమో, పబ్లిసిటీ కోసమో, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది కాదండి. ఒక కుమారుడు ఆయన తండ్రికి ఇచ్చే ఆఖరి గౌరవం అండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వైఎస్ భారతమ్మ గారు ఒక పెద్ద వ్యక్తితో కబురు పంపించారండి.
పద్మనాభం గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిలా చూసుకుంటారు, ఆయన తండ్రి స్థానం పద్మనాభం గారికి ఇస్తారు అని చెప్తే ఆ రోజు అది సానుభూతి మాటేమో, భరోసా మాటేమో అని అనుకున్నాం. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి మనసులోంచి వచ్చిన మాటని ఈవేళ ప్రపంచం అంతా చూసేలాగా ఆయన ప్రవర్తన ఉందండి. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా తీర్చుకోలేమని మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. మా నాన్నగారు మరణం వెంటనే మన రాష్ట్ర గవర్నర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే అనేక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఆయనకి సానుభూతిగా తెలిపి ఇంటికి వచ్చి ఘన నివాళులు అర్పించారండి. మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆయనకి సానుభూతి తెలపడం, ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు మా బాధ ఆయన బాధ వాళ్ళ బాధగా చూసుకుని మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నానండి.